చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక ఆయుధం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో, దాన్నే నీ జీవిత లక్ష్యం చేసుకో, దాన్నే ధ్యానించు, దాన్నే శ్వాసించు. ఇదే విజయానికి మార్గం. అతి కోపం పనికిరాదు. కోపం నిన్ను శత్రువును చేసి నిన్ను నాశనం చేస్తుంది. నీ పతనానికి నీ కోపమే కారణమవుతుంది. కనుక కోపం పనికిరాదు. శాంతంగా ఉండు. ఈ సమాజంలో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకటం. అత్యంత కష్టమైన విషయం మనలోని తప్పులను ఒప్పుకోవడం. నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నీకు సన్మానం జరిగేలా కష్టపడాలి. మనం తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మనం మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆడపిల్లలకు చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. నువ్వు అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం నీకు దారి చూపిస్తుంది. తుఫానును తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లన్నీ కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. జీవితంలో ఎదుటి వారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకో. ఉన్న జీవితాన్ని అనుభవించడం చేతకాని వాడు లేని జీవితం గురించి కలలు కనడం అవివేకం. ఈరోజు మీరు సరిగ్గా ఉపయోగించుకోకుంటే రేపటి రోజంతా మంచే జరుగుతుందని ఎన్నటికీ మర్చిపోకండి. మీలో పేరుకుపోయిన భయం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే నీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి సహజమైనవి. వాటిని చూసి ఏమాత్రం చలించిపోకండి. అవే జీవితం అంటే ఏంటో తెలియజేసే సాధనాలు. మనుషుల్ని విడగొట్టడానికి లేని డబ్బో ఆస్తో కారణం అవ్వక్కర్లేదు. అహంకారం చాలు. నీకు లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులను లక్ష్య సాధనలోనూ చూపించినప్పుడే విజయం నీదవుతుంది. తన కష్టాలను మాత్రమే చెప్పి తన సంతోషాన్నంతా మీ దగ్గరే దాచి వ్యక్తిని ఎప్పుడూ నమ్మొద్దు. ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మన చుట్టూ ఎవరూ లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్ళే. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోపడితే భయం కలగాలి, కష్టం చెప్పుకుంటే ఓదార్చాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. గెలిచి చూపించు. నీకోసం కాదు, నిన్ను అవమానపరిచిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. మనశ్శాంతితో బతకాలంటే ఇతరుల దోషాన్ని ఎంచకుండా ఉండడం, మన ప్రవర్తనలోని లోపాలను గమనించి సరిదిద్దుకోవడం చేయాలి. గెలిచిన వారిని గంటసేపు పొగిడే కంటే ఓడిన వారిని ఒక్క నిమిషం ఓదార్చడం మంచిది. మనిషి జీవితంలో చాలా సత్యాలను గుణపాఠాల వలన తెలుసుకుంటాడు. కాలం కష్టాలను తీసుకువచ్చినట్లే కష్టాలకు పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది. కావాల్సిందల్లా ఓపిక ఒకటే. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటేనే మేలు. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. ఎదుటివారి కన్నీళ్లను ఎగతాళి చేయకండి. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ ఉండవచ్చు. ముందుకు వెళ్ళాలి అని మీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనుతిరిగి చూడకండి, ఎందుకంటే ఆగిపోవాలి అనిపిస్తుంది. కోపంగా మాట్లాడేవాడిని నమ్ము, కానీ మనస్సులో ఏదో పెట్టుకొని పైకి నవ్వుతూ నటించేవాడిని మాత్రం నమ్మకు. నువ్వు మాట్లాడిన మాట, నువ్వు వదులుకున్న అవకాశం, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, ఈ 4 వెనక్కి రావు. నువ్వు స్వార్థంతో కూడిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. మనం రుచిని నమ్ముకొని అతిగా ఆరగిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. నువ్వు ఎంత ఇష్టపడితే అంత అలుసు, నువ్వు ఎంత ప్రేమిస్తే అంత బాధ, నువ్వు ఎంత నమ్మితే అంత ద్రోహం. ఓటమి చీకటిని ఇస్తుంది, గెలుపు వెలుగునిస్తుంది. ఓటమికి భయపడకుండా గెలుపు అనే వెలుగుతో గమ్యాన్ని చేరండి. జీవితంలో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడతాడు. ఎక్కువగా విశ్వసించవద్దు, ఎక్కువగా ఆశించవద్దు, ఎందుకంటే అది నిన్ను చాలా ఎక్కువగా బాధ పెట్టవచ్చు. మీరు ఎదుటివారిని చూసి అసూయపడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం.
అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ వెలకట్టలేని విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. చదువు అనేది ఆప్తమిత్రుడు. చదువుకున్న మనిషిని ప్రతి చోట గౌరవిస్తారు. చదువు ముందు అందం, యవ్వనం పనికిరానివే. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మన ముందు ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ మూడు నువ్వు ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి అతని సమయం మరియు అతని ప్రేమ. అందలం ఎక్కించమని ఏ భార్య కోరదు, అందరిలో చులకన చేయొద్దు అని మాత్రమే కోరుకుంటుంది. స్త్రీకి అదృష్టం అంటే తిన్నావా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం ఆ స్త్రీకి అసలైన అదృష్టం. నీ బాధలు వద్దని నీ విజయాలు మాత్రమే కావాలనుకునే స్త్రీని నీ భార్యగా అస్సలు చేసుకోవద్దు. ఒక పూట ఉపవాసమైనా ఉండు, కానీ అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. ఆకర్షణలకు లొంగిపోతే నీ జీవితం అంతా కృంగిపోవాల్సి వస్తుంది. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఉంటే చాలు. నీకేమైనా అయితే నీకు నేనున్నాను అని చెప్పే నాన్న, ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు, నీకు నేను ఉన్నాను అని చెప్పే భర్త. ఒకరి కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు కూడా తడి అయితే ఆ కన్నీళ్లను చదవాలని ఆరాటపడితే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కష్టపడాలన్న ఈ క్షణమే, ఆనందించాలన్న ఈ క్షణమే. ఎందుకంటే నిన్న మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం మాత్రమే మనది. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలియదు, కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఎంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం. మనకు ఎంత ఆస్తి, తెలివి ఉందనేది కాదు, మనం నిజంగా ఎంతమంది మనస్సులో ఉన్నామనేదే ముఖ్యం. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు. కాబట్టి ఎవరి మనసును బాధపెడకండి. ప్రేమ లేని చోట మాట్లాడకు. ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, చిరుతలాగా పరిగెత్తుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోయాడు. విజేత అంటే ఆట గెలిచినవాడు కాదు, జీవితం గెలిచినవాడు. ఎదుటివారి సలహాలు వినడం మంచిదే, కానీ ఏ సలహా అయినా మూర్ఖంగా ఆచరించడం ఎప్పుడూ ప్రమాదమే. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసిన వారు దూరమయ్యాక వినేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు, అంతే. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ము, కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ము. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వచ్చినట్లయితే ఆ మాటలను వదిలివేయండి, కానీ ఆ మనిషిని వదులుకోకండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడండి. ఫోటోల్లో కనిపించినంత అందంగా ఎవరి లైఫ్ ఉండదు. ఆ క్షణానికి వాళ్ళు అలా ఫీల్ అవుతారంతే. నువ్వు ఏదైనా సరే ఇష్టంతో చేస్తే పెద్ద కష్టం అనిపించదు. ఒక వ్యక్తి నాశనానికి ప్రధాన కారణాలు 2: ఎవరో చెప్పింది వినడం, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. మీరు బాధపడితే తీరిపోయే కష్టాలు, మీరు ఏడిస్తే తొలగిపోయే బాధలు ఇంకా పుట్టలేదు. కాబట్టి మీరు అలాగే కూర్చుండిపోకండి. మనీ అనేది తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. మీరు వెలుగులో ఉన్నప్పుడే ఈ సమాజం మీ వెంట ఉంటుంది. మీరు చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు. ఒక వ్యక్తికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన మాత్రం ఉండకూడదు.
కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ మనస్తత్వం ఉండకూడదు. సమయం నీది కానప్పుడు నిన్ను చూసి ప్రతి కుక్క మురుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. నీకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. ఎప్పుడూ నీ వైపు నుండే ఆలోచించకు. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. మీ గురించి మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అదే మీ గురించి పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఈ రోజుల్లో సున్నితంగా ఉంటే అస్సలు కుదరదు. నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా వాళ్ళతో అలాగే ఉండాలి. ఎదుటి మనిషిలో లోపాలు ఉంటే చెప్పు, కానీ లోకో చేసి మాట్లాడకు. ఎందుకంటే ఈ సొసైటీలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తికి ఈర్ష్య చెందని ఏకైక విషయం మరణం. ఫ్రెండ్షిప్ అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు. దశాబ్దాలు మారిన శాసనంలో శాశ్వతంగా ఉండేదే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. మనం ఒక వ్యక్తి వలన కోల్పోయిన నమ్మకం అందరినీ అనుమానించేలా చేస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడి బ్రతకకండి. మీకంటూ ఒక అర్హత ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. గెలిచేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు. ఓడిపోయేవాడు గెలిచిన వాడి మీద దృష్టి పెడతాడు. ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు ధనవంతురాలే. విశ్వాసం లేని వారితో చేసే బిజినెస్, టైం లేని వారితో చేసే ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వేస్ట్. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, కష్టాల్లో మిగిలిపోతారు. ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. మౌనం అనేది ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో ఉంటుంది. నిన్ను చిన్న చూపు చూసేటోడిని ఆవేశంతో మాటలు అనొద్దు. నువ్వు విజయం సాధించి వాడి అహం మీద దెబ్బ కొట్టాలి. మీకున్న ఉద్యోగం, మీకున్న హోదా, మీకున్న అధికారం, మీకున్న ధనం, మీకున్న పలుకుబడి కొంతకాలం వరకే. మీ యొక్క శరీరం కూడా మీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంటుంది, జాగ్రత్త. మీకు ఇష్టంగా ఉంటే చెడు కూడా తీయగానే ఉంటుంది. అదే కష్టం ఉంటే దూది కూడా భారంగానే ఉంటుంది. మీరు ఒక మాట అనే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. కోపంతో ఉండి మీరు అనేస్తారు, కానీ ఎదుటి వాళ్ళ మనసు ఆ మాట వల్ల చచ్చేంత బాధ అనుభవిస్తుంది. సుఖదుఖాలు అనేవి రెండూ మన జీవితంలో భాగం. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒక కుక్క అరిస్తే అది విని 100 కుక్కలు అరవడం మొదలు పెడతాయి, కానీ ఎందుకు అరుస్తున్నాయో వాటికి కూడా తెలీదు. అచ్చం మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే. ఎవడు ఎంత అందమైన వేషం వేసినప్పటికీ కాలం వాడి నిజస్వరూపాన్ని, గుణాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. ఎవరేమన్నా సైలెంట్గా ఉండండి, ఎందుకంటే మీ వాల్యూ తెలియని వాళ్ళ దగ్గర ఎంత వాగినా వేస్ట్. నిన్ను తిడుతూ ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోకు. వాళ్ళే నీకు అసలైన వారు. ప్రేమించే వారికే దండించే అధికారం ఉంటుంది. వాళ్ళ ప్రతి హెచ్చరికలోనూ నీపైన ప్రేమ ఉంటుంది. మనం కోరుకున్నది వచ్చి మన ఒడిలో పడిపోదు, మనమే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. పుట్టుకతోనే గుడ్డితనం వస్తే బాగు చేయొచ్చేమో, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోతే మాత్రం బాగు చేయడం కష్టం. లైఫ్ అంటేనే చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారో అనేది ఎవరూ చెప్పలేరు. టైంకు, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే ఒక వ్యక్తి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మానవ జీవితంలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించు. నువ్వు వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, నువ్వు పట్టుకుంటే నీతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, ఇంకేమైనా. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకో. రోజులు గడిచే కొద్దీ మన మనసుకు చేసిన గాయం మానిపోతుంది, కానీ అది విడిచిన మచ్చ మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది. పుస్తకాన్ని చదివి జ్ఞానాన్ని సంపాదించుకోండి, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకండి. ఈ సొసైటీలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లు అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.
మనకు ద్రోహం చేసేవారు, మన నాశనాన్ని కోరుకునేవారు, మనల్ని మోసం చేసేవారు మన నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. అమ్మాయి లైఫ్లో ఏ తప్పు చేసినా శిక్ష కొంతకాలమే పడుతుంది, కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. నీ చేతిలోని ధనం, నీ నోటి నుండి మాట రెండూ విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు పొగరుగానే ఉంటాడు, ఎందుకంటే వాడికి నటించడం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించడం తప్ప. వాడు ఎవరికీ నచ్చడు, నచ్చితే వదులుకోలేరు. వాడి బలం అదే, బలహీనత కూడా అదే. మనం కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మన మనస్సును ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంతకాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్న వాళ్ళు మన లైఫ్లోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడమే నిజమైన అదృష్టం అంటే. జీవితం అనేది ఒక ప్రయాణం. కొన్ని రోజులు సంతోషంగా గడిచిపోతాయి, కొన్ని రోజులు ఎంతో కష్టంగా గడుస్తాయి. మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. లైఫ్లో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతివాడు చెప్తాడు, కానీ నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఎలా ఉండాలో చాలామందికి తెలియక జీవితం మరియు కాలం రెండూ కరిగిపోతున్నాయి. జరిగిపోయిన దాని గురించి ఎప్పటికీ గుర్తుంచుకో. అలాగే రేపటి కోసం ఎప్పుడు కలలు కను, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించు. ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ ఉండదు, కానీ వాళ్ళ మనసును అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది.